హల్లెలూయా. 147వ కీర్తన 11వ వచనం చదువుతాను, జాగ్రత్తగా విందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకోని వారి యందు యెహోవా ఆనందించువాడే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు మనం చూపించే వారి యందు ప్రభువు ఆనందిస్తాడని, అదేవిధంగా పాత నిబంధన గ్రంథం ప్రకారంగా చూస్తే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప అంటే దేవుడు కృప చూపిస్తాడని, మమ్మల్ని రక్షిస్తాడని, మెస్సైని పంపిస్తాడని భక్తులు ఎదురు చూశారు. ఆమేన్. వారిలో ఒకరు మనం చూస్తాం, యేసుక్రీస్తు వారిని 8వ దినాన్న సుమియన్ అనే ప్రవక్త భక్తుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, నువ్వు ప్రభువుని చూసిన వరకు చనిపోవు, ఆయన రక్షణను చూసే వరకు చనిపోవు అని, వాగ్దానం నెరవేరే వరకు నువ్వు చనిపోవు అని దేవుని వాగ్దానం ఆయనకు ఉంది కనుక ఆయన చూసి ఆయన ఆనందించినట్టుకుంటున్నాడు. ఆమేన్. అంటే ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకుని వారు యందు ప్రభువు ఆనందిస్తాడు. మరి ఆ రక్షణ అప్పుడు కనిపెట్టుకుంటేనే దేవుడు ఆనందిస్తే ఆ రక్షణ నీలో నివసిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఎంత ధన్యులము. ఆమేన్. హల్లెలూయా. ఆయన కలిగిన మనల్ని బట్టి ప్రభు ఎంత ఆనందిస్తున్నాడు. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో వారి మంచికి ఆయన వెంటనే దిగి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను గమనించవలసింది ఏంటంటే, నిశ్చయంగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ యందు ఆనందిస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవగాహనతో దేవుని యందు ఆనందించాలి, దేవుని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గొప్ప చేయాలని ఆశతో నీకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభు యందు ఆనందించు. ఆమేన్. హల్లెలూయా. అదే భయభక్తులు కలిగి ఉండడం. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించిన 2 చేతులు ఆయన వైపు చాచి, నీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్నావయ్యా అని ఆయనకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వందనాలు చెల్లిందాం. హల్లెలూయా, స్తోత్రాలు. హల్లెలూయా. సహోదరులు రాజుగారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ 2 చేతులు అలాగే చాచించి ఆయన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరం ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా చెల్లించుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు ప్రభా. సర్వోన్నతుడవు, సర్వశక్తివంతుడవు నైనా, సర్వాధికారి నైనా, సర్వం ఎరిగిన దేవుడవు తండ్రి, నీ ఉచితమైన ప్రేమ చేతను దయచేతను మమ్మల్ని కాచి నైనా బలపరిచి భద్రపరిచి ఉన్నావు ప్రభా. గడిచిన దినంలోనే నీ కృపావాచ్యులతను కాచి కాపాడి ప్రభా, మరొక దినంలో నీ సన్నిధిని అందరము కలిసి ప్రార్థించుకోవడానికి సహాయం చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ ఆత్మలో ప్రేరేపించమని అడుగుచున్నాను ప్రభా. రావాల్సిన వారు కూడా సమయానికి నైనా త్వరగా కూడుకొని నైనా నీ సన్నిధిని నైనా ఆనందించడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో నైనా నీ కృపావాచ్యులతో నాన్న మమ్మల్ని అందరినీ నాయన మరి నాయన కాచి కాపాడమని అడుగుచున్నాను. నీ ఆత్మలో బలపరచమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను స్తుతించేటందును ఆరాధించేటందును నాయన ఎడతెగని వారమై ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన నీ సన్నిధి ఉంచండి తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. నీ దాసులను ప్రత్యేకంగా అభిషేకించండి ప్రభా. నాయన నిన్ను ఆరాధించుండగా నాయన నువ్వే మహిమ పొందమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన నీ దాసులను ప్రత్యేకంగా అభిషేకించి ప్రభా, మరి నాయన నీ దాసు నోటి నుండి నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. మరి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయం అందు ప్రభా, ఈ కోడికను నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీకు మహిమకరంగాను దీవెనకరంగాను ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన ఈ కోడికను ప్రారంభ దశ నుంచి నైనా మరి నాయన ఆఖరి వరకు నైనా నీ కృపావాచ్యతలో కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. నీ ఆశ్చర్యక్రియలు జరిగించండి, నీ అద్భుత కార్యములు జరిగించండి ప్రభా. గొప్పనైనా మరి ఉజ్జీవంతో నేను మహిమపరచడానికి సహాయం చేయమని గంత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు స్తుతిద్దాం, ఆయన మనతో ఉన్నాడని ఆనందిద్దాం. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు.
చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదేవి నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదేవి నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, మాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మా యొక్క సౌందర్యం నీవేనయ్యా, మాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించు వెలుగు నీవే, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభువును స్తుతిద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందిస్తాను, ఆయనను స్తుతిస్తానని మనస్సులో తను తలంచుకుంటూ హృదయం ఆనందిస్తూ ప్రభువును స్తుతిద్దాం. ప్రభుని ఆనందం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనకి నా నోట ఉండెను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనకి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, చిత్తము తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.
కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచికే చిత్తమునకు తల వంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకు స్తుతి కలుగుగాక ఆయన నామమునకు స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే చిత్తమునకు తల వంచికే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడైతే అంతా నా మంచికని మనం అనుకుంటామో ఎంచుకుంటామో అప్పుడు కష్టం కూడా కష్టంగా ఉండదు ఆమేన్ హల్లెలూయా కష్టంలో కూడా దేవుని మహిమపరచగలుగుతావు ఆమేన్ హల్లెలూయా ప్రభుని స్తుతిద్దాం మన కొరకు యుద్ధం చేస్తున్నాం మన దేవుని స్తుతిద్దాం యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవరు లేరు శూరులు మనకెవరు లేరు రాజులు మనకెవరు లేరు శూరులు మనకెవరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంత సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంత యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన ఆమేన్ విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంత యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా యెరికో గోడలు ముందున్న
అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానంతో ప్రభుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. అభిషేకం పంపబడి ప్రభు ఆనందంగా నిశ్చయంగా ప్రభు మన మధ్య ఉన్నాడు. రెండు చేతులు ఆయన వైపు చాచి యథార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధించింది. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, మమ్ము యేసుని పాదముల చెంతకు కొని పోవుటకు రా. మమ్ము యేసుని పాదముల చెంతకు కొని పోవుటకు రా. కేవలం నీకే యేసుని కొరకే, కేవలం నీకే యేసుని కొరకే, కేవలం నీకే యేసుని కొరకే నా చేతులే తేరం మోకరించి శిరము వంచి చేతులెత్తెద నీ కొరకే. మోకరించి శిరము వంచి చేతులెత్తెద నీ కొరకే. కేవలం నీకే యేసుని కొరకే, కేవలం నీకే యేసుని కొరకే, కేవలం నీకే యేసుని కొరకే నా చేతులే తేలం. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, మమ్ము యేసుని పాదముల చెంతకు కొని పోవుటకు రా. మమ్ము యేసుని పాదముల చెంతకు కొని పోవుటకు రా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించేదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించు
కరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, కోటి సూర్యుల కాంతి గలవాడా, మేటి అయిన ప్రభావమున్నవాడా, నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్నవాడా, నీ కొరకు సంపాదించుకున్నవాడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించేదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, నిత్య జీవపు మాటలు కలవాడా, పెదవులపై దయారసమున్నవాడా, కపటమే ఎరుగని నీతి రాజువని, కపటమే ఎరుగని నీతి రాజువని, నీ గుణములను పాడెదమోదముతోడా, నీ గుణములను పాడెదమోదముతోడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించేదమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరాధన ఉదయకాలపు నైవేద్యముగా ఎంచుకొని ప్రభు ఆదిని అంగీకరించమని దేవుడు వేడుకో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా,
వాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా. మాటచే మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మాటచే మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా. అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా. చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆత్మతో ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మా యేసయ్యా నీకేనైనా హల్లెలూయా హల్లెలూయా. మా రక్షణకై కోట్లాది స్తోత్రాలు తండ్రి. నాయనా ఈ ఉదయకాల ఆరాధన నీకే తండ్రి. త్రియేక దేవ అర్హుడవునైనా నువ్వు యోగ్యుడవు తండ్రి. మా ఆరాధన అంగీకరించండి, మమ్మల్ని దీవించండి నాయన. నైనా ఉదయకాలపు నైవేద్యములైనా తండ్రి నీకు ఇంపైన సువాసనగా తండ్రైనా మా ఆరాధన ఉండినట్లు కృప చూపించండి అయ్యా. నైనా నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావయ్యా. నైనా తండ్రి నీ కృపను పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలని పాదాలు ఇద్దరు సాగిలు పడుచు నేను పూజిస్తూ ఆరాధిస్తున్నాము నాయన. మా ఆరాధన అంగీకరించమనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను అయ్యా. నైనా నీ మాటల చేత నీ వాక్యం చేత నీ బిడ్డలను బాగు చేసినట్లుగా నీ వాక్యములో ఉంది నాయన. నీ వాక్యమే సమస్తమై ఉన్నది నాయన. నీ వాక్యంను పంపించండి. నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయమని అడుగుచున్నాను తండ్రి. సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ చిత్తమును నడిపించమని అడుగుచున్నాను అయ్యా. వందనాలు ప్రభా. ఉదయకాలం మమ్మల్ని అందరినీ నీ పాదాల యొద్ద సమర్పించుకుంటూ మా ఆరాధన నీ పాదాల యొద్ద పెడుతూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమును కనపడదాం. అదే పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు తన మహాకృపణ చేత మరొకసారి మనలను ఆయన సన్నిధికి చేర్చడానికి మహిమ కలుగును గాక. థాంక్యూ జీసస్.
హల్లెలూయా. ఇవాళ మరి చాలామంది పురుషులు తక్కువ కనబడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మనలను కాపాడి మరొక దినం మనకి ఇచ్చిన దానికి మేము కలను గాక. ఇక ఉదయకాలం వాక్యంతో చూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నామకు స్తోత్రాలు. ఉదయకాలంలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపచేత మరొక దినమును, మరొక వారమును మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. గత వారమంతా కాపాడేందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ తట్టు చూస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యమును మాకు అందించం ప్రభా. మీ వాక్యము జీవము గలది, మీ వాక్యము ప్రభావము కలది, మీ వాక్యము మమ్మలను బలపరచును, మీ వాక్యం మమ్మల్ని స్వస్థపరచుచున్నది, మీ వాక్యము మాకు ఆహారముగా ఉన్నది, మీ వాక్యమే మమ్మల్ని కడుగుచున్నది ప్రభా. ఈ వాక్యమును మా మధ్యతో మాట్లాడి ప్రభా మీరు మహిమ పొందుకోండి. వినుచుని బిడ్డల యొక్క హృదయంలో మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆశతో నీ తట్లు చూచినట్లుగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన రీతిగా ఆశగల వారిని తృప్తిపరచుమని ప్రభా మహిమాకంత ప్రభా మీరు పొందుకొని, అలాగే ప్రభా మాట నా మాటలు కాక కేవలం నీ మాటలే వచ్చినట్లుగా మీరు నన్ను అభిషేకించుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఉదయకాలంలో ఒక వాక్యం చూసుకుందాం. ఎవరి మీద దేవుని కన్నులుంటాయి, ఎవరి మీద దృష్టి ఉంటుంది? ప్రొద్దున పాస్టర్ గారు వాక్యం కృపగల వారిని తట్టు అని కృప కొరకు ఎదురు చూచే వారికి కృపను అనుగ్రహిస్తాడు. ఎదురు చూచే వారి కొరకు ఉంటాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఎదురు చూచేవారైతే తప్పకుండా ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. ఆయన యొక్క దృష్టి మీ మీద ఉంటుంది, ఆయన యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నప్పుడు ఇలా చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని ఎవరైతే ఈ యొక్క సంఘ భవనాలు లేకపోతే దేవుని యొక్క ఆలయం కట్టిన వారి యొక్క ఆలోచనతో మాట్లాడుచున్నాడు దేవుడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే దాని తర్వాత ఏమంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టించుచున్నాను. ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుంది? ఎవరైతే దీన మనస్సు గలవాడే, దీనమైన నలిగిన హృదయం గలవాడే ఆయన మాట విని వణుకుచుంటాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనం ఆయన మాట వింటాము, ఆయన మాట విని వణకము. దేవుడు తన మాటను మనతో మాట్లాడినప్పుడు ఈ మాట నా కొరకు చెప్పబడుచున్నది, ఇది నన్ను మార్చడానికి మాట చెప్పబడి ఉంది, నాలో ఈ విషయాల్లో నేను ఇంకా కొదువు కలిగి ఉన్నాను, నేను మారాలి అని మనస్సు కలిగి ఎవరైతే ఉండి ఆయన కొరకు వేచుంటారో వారి తట్టు నా దృష్టి ఉంటుందని యేసు దేవుడని మన తండ్రి దేవుడు చెప్పుచున్నాడు. ఇంకేమన్నాడంటే కీర్తన 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా. అలాగుననే ఒక కీర్తన 15వ కీర్తన, ఆ కీర్తన అంతా చదివినప్పుడు అక్కడ మనిషికి ఎటువంటి గుణములుంటే ఆయన గుడారములో అతిథిగా ఉండగలడు వారి గురించి రాయబడి ఉంది. ఈ మాటలు నేను చెప్పే వాక్యానికి ముందు ఒక పునాదిగా మీతో చెప్తూ ఉన్నాను. ఇది నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్న వేసి దాని జవాబుగా కీర్తనకారుడు రాస్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇక్కడ రాయబడి ఉంది. ఇది మీరు చదువుకొని దీన్ని బట్టి ఆలోచించుకుంటూ ఉండాలి, చదవాలి. ఇంకా చదువుతాను. అట్టివాడు ఎలాగుంటాడంటే, నాలుకతో కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు.
అవును, ఇది కూడా చాలా అవసరం. నీచులు మనకు అసహ్యంగా ఉండాలి, వారితో సాంగత్యము చేయకూడదు. మనము నీచమైన పని చేయకుండా ఉంటే సరిపోతుందంటే కుదరదు. అసహ్యమైనదాన్ని మనం అసహించుకోవాలి, దాని దగ్గరికి పోకూడదు. ముందుకు వెళ్దాం. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టమవుతుందని మాట తప్పేవాడు కాదు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. కొంతమంది సంఘంలోనే ఉండేవారు, గత కాలం నుంచి నాకు తెలుసు, వడ్డీకి ఇచ్చేవారు. సంఘంలో ఉండి సంఘంలో ఉన్న వారికి డబ్బుకు వడ్డీకి ఇచ్చేవారిని నేను ఎరుగుదును. మరి మీలో అటువంటి ఎవరు లేరని నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకే లంచము కొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడు. ఎన్నడును కదల్చబడకుండా ఉండాలంటే ఇది ఒక థియరీ, లేకపోతే ఇది ఒక పద్ధతి, ఇది ఒక సూత్రము. ఈ సూత్రాలను మనము గుర్తుంచుకుందాం. అయితే నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి ఆశిస్తున్న ఒక వ్యక్తిని చూపిస్తాను ఈరోజు. మీకు తెలిసిన వ్యక్తి, మీకు పేరు తెలుసు. అయితే ఆ వ్యక్తిలో ఒక 5 గుణాలను దేవుడు చూపిస్తున్నాడు వాక్యంలో. వాటిని మీకు విశదీకరిస్తాను. ఈ 5 కూడా మీరందరూ కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఈ వ్యక్తి పేరు కొర్నేలి. ఇది మనకు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కనబడుతుంది. 1వ వచనం చూసుకున్నప్పుడు కొర్నేలి అనే వ్యక్తి, ఈయన గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. ఈ కొర్నేలి వ్యక్తి యొక్క కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, అన్యులలో మొదటిగా రక్షించబడినటువంటి వ్యక్తి. ముందు రక్షణ కేవలము యూదులు మాత్రమే కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో వారికే రక్షణ దొరికింది. అంటే అది కాకుండా కొంతమంది, కనీసం ఒక స్త్రీ అయినా మనకు తెలుసు, ఆమె కనానీయురాలైన తన కుమార్తెను స్వస్థపరచమని, ఆమె దయ్యం పట్టిందని వచ్చినప్పుడు ఆమెను కూడా యేసుక్రీస్తు మరి ఆ కుమార్తె రక్షణ తప్పకుండా ఆమె కూడా యేసుక్రీస్తును ఉండవచ్చు. అయితే ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క శిష్యులకు తెలియనట్లుగా, మరి అందరికీ తెలిసినట్లుగా మారినటువంటి వ్యక్తి, అన్యులలో నుంచి ఈ మొదటి వ్యక్తి ఎవరంటే కొర్నేలి. ఎందుకు అతనికి ఆ యొక్క ఆధిక్యత కలిగింది, ఎందుచేత దేవుడు అటువంటి ఆధిక్యతను అతనికి ఇచ్చాడు అనే విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ వాక్యం చదివినట్లయితే, ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసర్లో ఉండెను. శతాధిపతి అనగానే ఒక మాట అర్థం కావాలి మీకు. ఈ రోమీల యొక్క శతాధిపతులు, అయితే రోమీల యొక్క ఈ సైన్యంలో ఉండేవారు, ఈ యొక్క సైనికులు, వారి యొక్క నేచర్, వారి యొక్క క్యారెక్టర్, లేకపోతే వారి యొక్క ప్రవర్తన విధానం ముందు గురించి మీరు ఆలోచించినట్లయితే, వారు చాలా కఠినులు. వారు ప్రవర్తించే విధానం చాలా కఠినంగా ఉంటుంది. అది యేసుక్రీస్తుని కొట్టిన విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారికి దయ కానీ మరి ఏముండదు. మనకు తెలుసు పోలీసులు, మన దేశంలో పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు. వాళ్ళని ఒక మనిషి తప్పు చేస్తాడా లేదు, పట్టుకెళ్ళి తీసి కొట్టేయటమే వాళ్ళ పని. మరి ఎందుకు ఆ యొక్క పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు నేర్పించబడిందో అది వారు ఏం ఆలోచించరు. ఈ రోమీలు ఆ రోజులో ఈ రోజు ఉన్న అందరికంటే ఎక్కువగా అటువంటి కఠినమైనటువంటి హృదయం గలవారు. వారి మీద అయిన శతాధిపతి, అధికారి, ఆయన కింద అధికారం ఉన్నప్పుడు అధికారంతో ఏమైనా చేయగలుగుతాడు. 100 మంది ఆయన కింద పనిచేసేవారు, శతాధిపతి అయిన. అయితే దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్ కనబడుతుంది. శతాధిపతి అయిన భక్తిపరుడు కైసర్లో ఉండెను. ఆయనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ కనబడుతుంది, భక్తి పరుడు అని రాయబడి ఉంది. 2వ వచనంలో, అతడు తన వింటి వారిని అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇప్పుడు ఈయన రోమీయుడు, దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ. ఏ దేవునికి ప్రార్థన చేయవాడు అనే ప్రశ్న మనకు రావాలి. ఏ దేవునికి? ఎందుకంటే ఇతను యూదుడు కాదు వాడు,
మరి ఏ దేవునికి ఆయన ప్రార్థన చేస్తాడు? సాధారణంగా రోమీలకు వారి వారి దేవతలు ఉన్నాయి. అంతేకాదు వారి కైసరు లేకపోతే సీజర్ని వారు దేవుడిగా పూజించాలి. వారికి ఉన్న ఆజ్ఞ అది. వారికి అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే వారిని ఆరాధించాలి. మరి ఇక్కడ మనకు వాక్యంలో రాయబడినప్పుడు ఆ దేవతల గురించి చెప్పబడిందా, లేకపోతే దేవుడు అంటే ఒకే దేవుడు గురించి చెప్పబడిందా? అంటే మనకి ఇక్కడ రాయబడింది కాబట్టి ఆ ఒకే దేవుడు, ఆది అంతము నిరంతరముడు అన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుని యందు ఒకే ప్రార్థన చేయడని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకంటే దేవుడు ఈ వాక్యం మనకి ఇస్తున్నాడు. ఆయన దేవుని భయభక్తులు కలగని. ఎందుకు ఆయనకు ఆ భక్తి ఎలాగొచ్చింది? ఆయన రోమీయుడితో ఎలాగొచ్చిందంటే దానికి అర్థం ఒకటే. ఆయన ఈ దేశానికి వచ్చినప్పుడు ఆ యూదుల యొక్క దేవునిని ఆరాధించే విధానం, వారికి ఒక విగ్రహం లేదు, వారికి ఒక మరి వారి దేశంలో చేసినట్లుగా పనులు కాకుండా వారు భక్తితో చక్కగా కుటుంబాలు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే విధానం, వారి యొక్క ప్రవర్తన విధానం, వారి యొక్క ఆచారాలు అన్ని చూసి ఆయన వారికి ఆకర్షితుడయ్యాడు. అయ్యి ఆ దేవునినే పూజించాలి ఒక నిర్ణయం తాను తీసుకున్నాడు. బహుశా ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మరి సమాజ మందిరంలో ఉండే అధికారులు, అక్కడ ఉండే మా వాక్యాలు చెప్పే ఆ యొక్క శాస్త్రులు, వారితోనికి ఫ్రెండ్షిప్ ఉండి ఉండవచ్చు, వారి దగ్గర నేర్చుకునవచ్చు. అదే కాకుండా యూదులకు కూడా కొంతమందిని యోధ మతంలోనికి మార్చేవారు. ఒకవేళ మార్చబడ్డాడేమో, అది రాయబడలేదు, మార్చబడిన వారు కూడా ఉంటారు, కొన్నిసార్లు యూదా మతాన్ని మారేవారు. అటువంటి వాడు కావచ్చు. అయితే ఏదేమైనప్పటికీ యెహోవా దేవునిని ఆయన ప్రార్థించేవాడు అని రాయబడింది. అప్పుడు పగలు, ఇంకా ముందు చదివినట్లయితే, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట చేత దర్శనం తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. స్పష్టంగా ఒక మాట కనబడుతుంది. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, ఈ రెండు చేసే వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము దేవునితో కనబడుతుందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. మీకు మీ జీవితంలో దేవునికి మీరు జ్ఞాపకం ఉండాలంటే ఈ 2 విషయాలు కనబడుచున్నాయి. ఇక్కడ ఏమంటాడంటే వారికి, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పెరుగల సీమోను పిలిపించుము. ఇది దేవుడు తన దూతను పంపించి ఆయనతో మాట్లాడుచున్నాడు. ఎందుకు అంటే ఈయన ఏమి ప్రార్థన చేసేవాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవా నీ రక్షణ కావాలని ప్రార్థన చేసేవాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభా, నేను నీ నిత్య రాజ్యంలో ఉండాలి, నీవు ఇచ్చే నిరంతరం ఉండే ఆ యొక్క పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నాకు కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నాడు అని నేను అర్థం చేసుకుంటున్నాను. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం పంపిస్తాడంటే, నీవు యొప్పేకు మనిషిని పంపించి పేతును పిలుచుకో, ఎందుకంటే ఈయనకు సువార్త ప్రకటించబడాలి అని దేవుడు ఆలోచించాడు. అయితే ఎందుకు దేవుడు ఈయన మీద దృష్టి ఉంచాడు అనే ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే 5 విషయాలు కనబడుచున్నాయి. ఈలో 5 విషయాలు ఏమిటంటే, మొదటిది భక్తిపరుడు, రెండవది దేవుని యందు భయము కలవాడు, దేవుని యందు భయము కలవాడు, మూడవది తన కుటుంబమును కూడా, తన భార్యను బిడ్డలను కూడా దేవుని భయభక్తులతో నడిపించేవాడు, నాలుగవది ఆయన మరి ధర్మము చేసేవాడు, ఐదవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ 5 విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ 5 విషయాలను మనం అర్థం చేసుకుని వాటిని కూడా మనము మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు దేవుడు ఎలాగైతే ఈ కొన్నేళ్ళ మీద తన దృష్టి ఉంచి తనకు ఆశీర్వాదం కలిగించాడో మనమును ఆశీర్వాదం పొందుకోగలము. మన ప్రార్థనకు జవాబులు వస్తాయి, మనకున్న మరి పరిస్థితుల నుండి విడుదల మనకు కలుగుతుంది,
మనము ఆరోగ్యముతో సంతోషంగా ఉండగలము. కాబట్టి 5 విషయాలు చూసుకుందాం. ఈ యొక్క భక్తిపరుడు అనే మాట ఏంటంటే, ఎవరైతే దేవుడంటే ఆశ కలిగి దేవుని మీద తమ దృష్టి పెట్టుకొని దేవుని యందు భయభక్తులు చూపిస్తూ, అంటే దేవునికి మహిమనిస్తూ, తన కొరకు తన సమయాన్ని, తన యొక్క శక్తిని, శరీరంలో ఉన్న బలాన్ని, తనకున్న మరి ఈవెన్ ధనమును కూడా వెచ్చించి దేవుని కొరకు తను తాను అప్పగించుకుంటాడో వాడు భక్తిపరుడు. హల్లెలూయా. ఒక మాట చెప్పుకుందాం. మీలో కొంతమంది, లేకపోతే మీలో అందరూ వచ్చిన వారందరూ కూడా ఈ ఉదయకాలంలో పొద్దునే లేచి మరి సిద్ధపడి, మరి కొంతమంది మీరు ట్యాక్సీస్ పట్టుకొని డబ్బులు స్పెండ్ చేసుకొని, లేకపోతే మరి పిల్లలను సిద్ధపాటు చేసుకొని ఇక్కడ రాగలిగారంటే మీలో భక్తి ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. హల్లెలూయా. అది మంచిది. అది ఒక రోజు, వారానికి ఒక రోజు మాత్రమే కాకుండా ఆ భక్తి ప్రతిదినము ప్రతి సమయమందును అదే భక్తి మనలో ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ భక్తి పరుని గురించి ఒక మాట వచ్చినప్పుడు ఇంకొక భక్తి పరుని పేరు మాత్రం చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు ముందు కనబడుతుంది, ఇక్కడ ప్రత్యేక రాయబడింది కాబట్టి ఇక్కడ చదువుతున్నాను. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. ఇతను భక్తిపరుడు ఎలాగండి? ధర్మశాస్త్ర ప్రకారంగా భక్తిపరుడుగా ఉన్నాడు. అక్కడ కాపురమున యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది తిని. ఈ సౌలు దర్శనము పొందిన తర్వాత, యేసుక్రీస్తు దర్శనం పొందినప్పుడు గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయినప్పుడు దేవుడు చెప్తాడు, వెళ్ళు, ఒక 3 దినాలు ఉంటాడు. ఒక అననీయ అనే వ్యక్తిని దగ్గరికి వస్తాడు, అతన్ని కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్తాడు. అననీయతో కూడా దేవుడు మాట్లాడితే, ఎందుకు అననీయను దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన భక్తిపరుడు. ఆయన ఎవరు? భక్తిపరుడు కాబట్టి అననీయ. చాలామంది ఉన్నారు అక్కడ, యూదులు చాలామంది అక్కడ యేసుప్రభువుని అంగీకరించిన వారు ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆ యొక్క ఆ సిరియా దేశం దమస్కులో. అయితే ఆ అననీయను ఎంచుకొని ఆయనను పౌలుకు ప్రార్థన చేయడానికి, అప్పుడు సౌలుకు ప్రార్థన చేయడానికి పంపించి ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళ నుండి మరి పొరలు రాలి సౌలు దృష్టి గలవాడే. మరి అంతేకాదు, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొంది బాప్తిస్మం పొంది రక్షణలోకి రాగలిగాడు. ఎందుకు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన భక్తిపరుడు. కాబట్టి భక్తిపరుల నన్ను దేవుడు దృష్టిస్తాడు, వారిని వాడుకుంటాడు. నీవు భక్తిపరుడుగా ఉన్నావా లేదా ఉదయకాలంలో చూసుకోవాలి. రెండవది, ఈ యొక్క కొర్నేలి దేవుని భయం గలవాడు. దేవుని భయం గలవాడు. భక్తి భయము 2 వేరు విషయాలు. దేవుని భయము, మరి దేవుని భయము అంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేవారు పరిశుద్ధముగాను నీతియుక్తంగాను రావాలి అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యము అని చెప్తుంది. కాబట్టి నీవు పరిశుద్ధుడిగా ఎందుకు ఉండాలంటే, అపరిశుద్ధతతో దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర మనం నిలవచాలము అనే భయము మనకు ఉండాలి. ఆ భయం ఉన్నప్పుడే మనం సరిగా సిద్ధపడి దేవుని సన్నిధికి రాగలుగుతాం. భయము లేని వారు విచ్చలవిడిగా వస్తారు. భయం ఉన్నవారు ఆయన సన్నిధిలో నమ్రతగా ఉంటారు. భయం ఉన్నవారు ఆయనతో చేతులు ఎత్తాలంటే చేతులు ఎత్తుతారు, ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. భయం ఉన్నవారు మోకరించాలంటే మోకరిస్తారు. భయం ఉన్న వారే ఆ పని చేయగలుగుతారు. దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన ఎదుట నేనేమి కాదు, ఒక నలుసు వంటి వాడని, ఒక ధూళి వంటి వాడని అనే భయం మనకుంటుంది. అది నిజమైన భయం. ఇదే ఈ భయం గురించి చెప్పినట్లయితే అదే 10వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 10:34 ఏముంటుందంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు. ప్రతి జనములు 35వ వచనము, ప్రతి జనములోను ఆయనకు భయపడి
నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఆయనను ఆయనకు భయపడి నీతి ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఈ మాటలు చెప్పింది పేతురు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే పేతురు వచ్చి చూశాడు, కొన్ని క్రియలు జరిగాయి. ఆయన చూసినప్పుడు ఏమనంటే ఇతడు దేవునికి భయపడుచున్నాడు కాబట్టి దేవుడు ఇతని యందు దృష్టి ఉంచి నన్ను పిలిపించాడని అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే మరి దేవునికి భయపడే వారికి దేవుని యొక్క ఆశీర్వాదములు ఉంటాయి. దేవునికి భయపడే వారికి ఆశీర్వాదములు, అది మనకు 128వ కీర్తనలో కనబడతాయి. కీర్తన అంతా చదువుతాను, వినండి. చిన్న కీర్తన అది. 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. 2వ వచనం, నిశ్చయముగా నీవు ఎవరు భయము కలిగిన వారు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు భయభక్తులు కలిగి ఉంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ముందుకెళ్ళినట్లయితే నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కుటుంబమునకు ఆశీర్వాదము. భయభక్తులు కలిగిన వ్యక్తులు, అది పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, మీరు మీ యొక్క పిల్లలను చూస్తారు. మీ భార్యను నువ్వు ఫలించే వ్యక్తిగా చూస్తావు, భర్తను ఫలించే వ్యక్తిగా నువ్వు చూస్తావు. అప్పుడు నీ పిల్లల్ని చుట్టూ వారితో నువ్వు సంతోషించగలుగుతావు. 4వ వచనము, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. ఒక స్పష్టమైన ఆశీర్వచనం కనబడుతుంది భయం గలవాడు. అదే భయము కొర్నేలి కలిగి ఉన్నాడు. కాబట్టి అయితే భయం అంటే, నిజమైన భయం ఏంటి? మనకందరికీ తెలుసు, దేవుని భయభక్తులు జ్ఞానమునకు మూలము అని. అది చాలాసార్లు ఉంది. యోబు రాస్తాడు అదే మాట, మరి కీర్తనకారుడు రాస్తాడు, అలాగే సామెతల్లో మరి సొలొమోను కూడా రాస్తాడు అదే మాట. యెహోవాయందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. అసలు యెహోవాయందు భయభక్తులు ఏంటి అని ఒకే ఒక వాక్యంలో రాయబడిన ఒక మాట ఉంది. అది సామెతలు 8:13. సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. నేను మాటను ఎలా చెప్తానంటే, చెడుతనమును అసహించుకోవటం అంటే ఎలాగంటే, నేను పాపము చేయట్లేదని నువ్వు సంతోషపడితే సరిపోదు. నేను పాపం చేయట్లేదు, నేను చెడుతనం జరిగించట్లేదు అని నువ్వు సంతోషపడితే సరిపోదు. పాపము చేయు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క సాంగత్యము, వారిని కాదు చెప్పేది. పాపమును చేసేవారిని అసహించుకోమని కాదు, వారి సాంగత్యము. అంటే పాపం చేసే వారిని ఒక విధంగా అసహించుకోవచ్చు, కానీ అసహించుకోకుండా వారిని గుర్చిన బాధ కలిగి వారిని రక్షించే బాధ్యత మనకుంది. అయితే పాపమును అసహించుకోవాలి, దాని జోలికి పోకూడదు, చేయకుండుట సరిపోదు. అదే ఇక్కడ చెప్పే మాట. ఏమన్నాడు? చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని భయం ఉన్నప్పుడు చెడుతనం చేసే వారి దగ్గరకు మనం వెళ్ళలేము. చెడుతనము జరిగే చోట మనము నిలవబడలేము. చెడుతనము కనపడితే కళ్ళు మూసుకుంటాం, చెడు మాటలు వినబడితే చెవులు మూసుకుంటాం. ఇటువంటి ఎవరు చేస్తారంటే, ఎవరికైతే దేవుని యందు భయం ఉందో వారు చేస్తారు. నీకు దేవుని యందు భయం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలంటే ఈ విషయం తెలుసుకునే కాదు. నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావా? అటువంటి వారితో సాంగత్యము చేయకుండా నువ్వు దూరంగా ఉంటున్నావా? అప్పుడు నువ్వు దేవుని భయం కలిగిన వాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలవారు ఆశీర్వదించబడతారు, ధన్యులు. కొర్నేలి దేవుని భయభక్తులు కలవాడు. 3వ విషయము ఏమిటంటే, ఆయన చేసింది తన కుటుంబాన్ని కూడా భయభక్తులు నడిపించుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి తండ్రులు, తల్లులు, మీతో నేను మాట్లాడుచున్నాను. మీరు మొదట భయభక్తులుగా నడుచుకొని మీరు మాదిరిగా ఉండవలసిన వారై ఉన్నారు. అంతేకాకుండా మీకు పుట్టినటువంటి మీ పిల్లలు, వారిని దేవుని భయభక్తులలో నడిపించే బాధ్యత మీ మీద ఉన్నది. అలాగ నడిపించుకోవాలి.
ఈ యొక్క కొర్నేలి తన కుటుంబాన్ని అంతటిని కూడా భయభక్తులు నడిపించుకోవడం నేర్చుకున్నాడు. ఈయనకి అన్నీ ఎక్కడ నేర్చుకున్నాడో మనకి తెలియదు. అయితే చేయటం మొదలుపెట్టాడు. చేసిన దానిని దేవుడు చూస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన గురించి సాక్ష్యం రాస్తూ వాక్యం చెప్పుచున్నాడు. తన కుటుంబాన్ని ఒకడు నడిపించుకోవాలంటే అది మామూలుగా అయ్యే పని కాదు. కొన్ని పనులు చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల ఇంట్లో కొంతమంది పురుషులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే భార్య పిల్లలు చూసుకుంటారు, తను ఏం పట్టించకుండా తన పని తన ఉద్యోగం వెళ్ళటం రావడం, తర్వాత తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోవటం. కుటుంబంలో పిల్లలు ఉన్నారు, వారికి నేర్పించాలి, వారిని కొన్ని విషయాలు నడిపించాలి అనే ధ్యాస లేని పురుషులు ఉంటారు. కొంతమంది స్త్రీలు తమ సొంత పనులు. కొంతమంది స్త్రీలు ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే వారికి తమ టీవీ చూసుకోవటము, లేదా తమ ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఫోన్లో మాట్లాడటం, దాని మీదే ధ్యాస ఉంటుంది. కానీ తమ బిడ్డల దగ్గర కూర్చుని వారి దగ్గర కొంత సమయం గడిపి దేవుని గూర్చిన విషయాలు నేర్పించి, దేవుని యొక్క భయభక్తులు నేర్పించి వారు నడిపించే పని వారు చేయరు. నన్ను గురించి చెప్పాలంటే నా తండ్రి వాక్యం చెప్పి మనం నడిపించేవాడు. మా తల్లి దేవుని భయం గుర్చిన మాటలు నేర్పించి నడిపించింది. కాబట్టి నేను ఈరోజు ఇలాగ ఉండగలిగాను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పని చాలా అవసరం. ఒకడు జాగ్రత్తగా ఈ పనిని చేయాలి. ఇశ్రాయేలుకైతే ఆజ్ఞ ఉంది, ఈ విషయం గుర్చిన ఆజ్ఞ ఉంది. చూస్తాం వాక్యంలో. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఈ మాట మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఈ పైన ఈ 1 నుంచి చూసినట్లయితే మరి మోషే తన ముందుగా చెప్పిన దేవుని ఆజ్ఞలన్నిటినీ మరలా తిరిగి చెప్పి ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని జాగ్రత్తగా మీరు పాటించాలి అని చెప్తూ 7వ వచనం ఏమంటున్నాడు అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఏం చేయాలి? మీకు మాట తెలుసా? అభ్యసింపచేయడం అంటే ఏంటో తెలుసా? జస్ట్ నేర్పించడం కాదు, కంటతా పెట్టించడం. అర్థమైందా? అభ్యసింపచేయడం అంటే కంటతా పెట్టించడం. ఈ యూదులు తమ పిల్లలను 12వ సంవత్సరం వరకు కూడా, 12వ సంవత్సరం 13వ సంవత్సరం వచ్చే లోపల ఈ యొక్క ఈ 5 కాండాలు ధర్మశాస్త్రం ఉంటుంది. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము. ఈ 5 కాండాలు కూడా వాళ్ళు పూర్తిగా నేర్చుకొని ఉండాలి. సంపూర్ణంగా అందరికీ వచ్చి ఉండాలి. అప్పుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దినం ఏర్పాటు చేసి, బ్రాహ్మలు పిల్లలకి జంజి వేస్తారు కదా, దానికి ఏమంటారు, అదొక ఉపనయనం అని వాళ్ళు చేస్తారు వాళ్ళ పిల్లలకి. వీళ్ళు కూడా ప్రత్యేకమైన ప్రోగ్రాం. అలాగే క్రైస్తవులు అంటే ట్రెడిషనల్ క్రిస్టియన్, సాంప్రదాయ క్రైస్తవులు కూడా వారి పిల్లలకు చిన్నప్పుడే చిలకరింపు బాప్తిసం ఇచ్చి, ఈ 12-13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏమంటారంటే కన్ఫర్మేషన్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఒక పెద్దగా తెల్ల బట్టలు వేసి వారు తీసి వారి చేత కొన్ని మాటలు చెప్పించి వారిని దీవించి, దాని తర్వాత వారికి ప్రభురాత్రి భోజనం ఇవ్వటం మొదలు పెడతారు. వారు సొంతంగా యేసు ప్రభుని రక్షకుని అంగీకరించాడో లేదో ఎవరికీ తెలియదు, వీళ్ళు చేయిస్తారంతే అలాగా. అయితే యూదులకు ఈ పద్ధతి ఉండేది. ఈ 5 కాండాలు నేర్పించాలి, ఈ పద్ధతి చేసేవారు. అయితే వాళ్ళకి ఆజ్ఞ ఉంది, ఏమంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట, జాగ్రత్త మాటలు గుర్తించండి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు నీ కళ్ళెదురుండాలి, నీ పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడు చెప్పాడు? నీవు నడిచేటప్పుడు, నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు, నీవు పడుకున్నప్పుడు, మరి నీవు లేచినప్పుడు. అంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యమును నీ పిల్లలకు బోధిస్తూనే ఉండాలి అని ఇక్కడ స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. వారు నేర్పించేవారు. అందుకే యూదులందరూ కూడా, అప్పుడు పేతురు మొదటి ప్రసంగం చేస్తాడు. అప్పుడు బైబిల్ గ్రంథం లేదు. మొదటి ప్రసంగము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చేసినప్పుడు ఆయన తిన్నగా
ప్రవచనంలో ఉన్నటువంటి యోవేలు గ్రంథ ప్రవచనాన్ని చక్కగా చెప్పేస్తాడు. ఎక్కడొచ్చింది దానికి? ఆయన చదువు లేనివాడని వాక్యం చెప్తుంది. అయితే చదువు లేనివాడు ఉన్నవాడు అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవాల్సిందే, యూదుల్లో ఉన్న వారందరూ కూడా. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా మన పిల్లలను, మీలో కొంతమంది తల్లిదండ్రులు మరి పిల్లలకు దూరంగా ఉన్నవారు ఉన్నారు, మీ పిల్లలకు మీరు ఎలా నేర్పించగలుగుతారో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు చెప్పే విషయం ఏంటంటే, తప్పకుండా మీ పిల్లలను మీరు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించి దేవుని గూర్చిన మాటలను చెప్పవలెను. మా ఇంగ్లీష్ చర్చిలో ఒక ఆమె ఉండేది. ఆమె విధవ, అంటే భర్త చనిపోయాడు, 2 కుమారులు తనకి. ఆమె ఇక్కడ ఉద్యోగం చేసేది, కుమారులు ఇండియాలో ఉన్నారు. ప్రతిరోజు తను ఏం చేసేది, ప్రతిరోజు జూమ్ మీటింగ్ పెట్టుకునేది. ఆమె జూమ్ మీటింగ్ పెట్టి తన కుమారులకు 2కి కూడా వాక్యమును ప్రతిరోజు వాక్యము చెప్పి వారితో కలిసి ప్రార్థన చేసేది. ఆ కుమారులు మాకు తెలుసు, నేను చూశాను. చక్కగా తల్లి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ, వారు ఇండియాలో బొంబాయి ప్రాంతంలో ఉంటారు, అక్కడ ఉన్నప్పటికీ వారు అక్కడి మనుషుల వలె, పిల్లల వలె కాకుండా చక్కగా దేవునిలో ఎదిగి మంచి సంఘానికి వెళుచు వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు చక్కగా ఉండి ఇప్పటికి కూడా దేవుని సంఘంలో వారు సేవ చేస్తున్న వారుగా వారు 2 ఉన్నారు, ఒకరు కుమారులు 2. హల్లెలూయా. అలాగే కొంతమంది ఉన్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాను. మీరు కూడా తండ్రులైన మీరు, తల్లులైన మీ పిల్లలు ఇక్కడ లేనట్లయితే వారికి తప్పకుండా దేవుని గూర్చిన వాక్యాన్ని, వారు ఎలా నడుస్తున్నారు వారిని గురించి సమాచారం ప్రేమతో వారికి దేవుని వాక్యం నేర్పిస్తూ, దేవుడు మీకు లేకపోతే మీకు సహాయం లేదు. చాలామంది తండ్రులు తల్లిదండ్రులు ఎలాగ ఏ విషయంలో వారు గర్విస్తారో తెలిసిన, ఇక్కడి నుంచి డబ్బు పంపించి ఆ పిల్లలు అక్కడ చక్కడ సరదాగా తిరుగుతూ ఉంటే ఆ బైకులు కొనుక్కొని పిల్లలతో ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ హోటల్స్కి వెళ్ళి అది తిని, లేకపోతే తర్వాత ఇంకా ఎక్కువైతే తాగడం, ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటే, మా కుర్రాడు చాలా స్మార్ట్గా ఉన్నాడండి, బాగా తిరుగుతాడండి అని చెప్పుకొని గర్వించే క్రైస్తవ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కొంతమంది తమ పిల్లలను పోగొట్టుకున్నారంటే చచ్చిపోయారు. కొంతమంది విచ్చలుడిగా తిరగటం వలన వారిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. మీరు అలాగా ఉండవద్దు. మీ పిల్లలను దేవునిలో నడిపించుకోండి. దూరంగా ఉన్నా నడిపించుకో. దగ్గర ఉన్నవారు తప్పకుండా మీ పిల్లలతో సమయాన్ని గడిపి దేవుని వాక్యంను ప్రతిదినం వారితో మాట్లాడాలి. మామూలుగా పై మాటలు కాదు, కూర్చోబెట్టుకుని వారికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగ చేసినట్లయితే మీ పిల్లలు దేవుని ఎదుగుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. ఒక మాట ఉంది, ఊరికనే కోపం గట్టిగా అరవటము కాదు. కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలా అవసరము క్రైస్తవ కుటుంబాలకి. అంతేకాకుండా సామెతలు 22 అధ్యాయము 6వ వచనం. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం చిన్ననాటి నుంచి వారికి నేర్పించినప్పుడు పెద్దవాడు టీనేజర్ అవుతాడు, కాలేజ్కి వెళ్తాడు, ఫ్రెండ్స్ వస్తారు, కొన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు, వెళ్తారు. కొన్ని వాటిని మనం తప్పించలేము, మన చేతులు అన్నీ లేవు. అయితే మీరు మంచి పునాది వేస్తున్నట్లయితే, వాక్యము నేర్పించున్నట్లయితే, వారు తప్పిపోయినా సరే సరైన సమయంలో దేవుని మాటలు వారికి గుర్తొచ్చి ఎక్కడి నుంచి తప్పిపోయారో తిరిగి మళ్ళా దేవుని మార్గం నడవటం మొదలు పెడతారు. నాకు చాలామంది అటువంటి వారు తెలుసు, చాలామంది. కాబట్టి మీ పిల్లలందు మంచి పునాది వేయండి. ఈ కొన్నేలి అలాగ చేస్తూ వచ్చాడు, దేవుడు దానిని దృష్టించాడు. 4వ విషయం, ఆయన ధర్మము చేసేవాడు. పేదవారికి ధర్మము చేసేవాడు. ధర్మము చేసే మాట వచ్చేటప్పటికి, ధర్మము చేయటం అంటే ఇచ్చుట. ఇచ్చుట దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత. ఏమంటాను? ఇచ్చుట. ఎక్కడ ఇచ్చినా,
ఏమి ఇచ్చినా, అంటే దేవునికి కానుకలు ఇచ్చినా, మనుషులకు సాయం చేసినా, ఇతరులకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, మీ చేతిలో మీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇచ్చే ఆ యొక్క గుణము మీకు ఉందంటే మీరు ధన్యులు. లేనట్లయితే ఈరోజు ఈ మాటను బట్టి నేర్చుకోవాలి. ఇచ్చుట దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి భాగ్యము. ఎందుకు మంచి భాగ్యం అని చెప్తాను. అయితే దేవుడే అటువంటి స్వభావం కలిగిన వాడు. మనకు బాగా తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి వేశాడు. ఇచ్చినప్పుడు వచ్చి మాటలతో ఇవ్వలేదు, ఆయన త్యాగము చేశాడు. బలి అవునట్లుగా అతన్ని మనకి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చే స్వభావం గలవాడు. ఆ స్వభావాన్ని మనలో పెట్టి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు నేర్పించిన వాక్యం చూపిస్తాను, చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఈ మాట చాలా ముఖ్యమైనది. ఇయ్యుడి, మీకు ఇవ్వబడును. మీరు ఇస్తేనే మీకు ఇవ్వబడుతుంది, మీరు పొందుకుంటారు. మీలో కొంతమంది ఇచ్చేవారు ఉన్నారు. దేవుడు మేము దీవించును గాక. దాని ఫలం మీరు చూస్తూనే ఉంటారు, ఇంకను చూస్తారు. హల్లెలూయా. ఇచ్చే మనస్సు. ఇక్కడ ఏమంటారంటే, మీరు ఇచ్చేటప్పుడు మనకు అందరికీ తెలుసు, సాధారణంగా మన ఊర్లో భిక్షగాలు వచ్చినట్లయితే మనం బియ్యం ఇస్తుంటాం. ఇచ్చేవారు పాత రోజుల్లో. బియ్యం ఇచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం, వెళ్ళి గుప్పెటతో బియ్యం తీసుకొచ్చి వారి యొక్క ఒళ్ళో, వారి యొక్క జోలిలో, సంచిలో వేసేవాళ్ళం గుప్పెటతో. ఇచ్చేటప్పుడు మనము గుప్పెటతో ఇస్తాం, ఎవరికైనా ఇచ్చాం, చేతితో ఇస్తాం ఇచ్చేటప్పుడు. అయితే ఇక్కడ మీరు ముందు కింద చదివినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, మీకు ఎలా ఇవ్వబడుతుందంటే, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతలను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఇచ్చేటప్పుడు గుప్పెటతో ఇచ్చినప్పుడు మీ ఒడిలో అనేక రెట్లు అది అధికము చేయబడి మీకు దేవుడు దాన్ని తిరిగి పంపిస్తాడు. కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలువబడని చెప్పాను. ఈ అణచి కుదిలించి అనే మాటలు మీకు ఎవరికైనా గుర్తు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీలో ఎవరికి ఈ మధ్య రోజుల్లో ఇండియాలో కానీ మీ దేశంలో ధాన్యము కొలుచుట చూచారు. కొంచెం తెలుసు కదా, కొంచెంతో కొలుస్తారు. ఎలా కొలుస్తారని చూసారా? ఒక పద్ధతి ఉంది మనకి. తల కొట్టేది ఇప్పుడు పద్ధతి అయింది, పాత పద్ధతి అలా కాదు. అది ఎలాగంటే, కొంచెంతో ఫుల్గా వేసిన తర్వాత చేత్తో పైన వేసి అది కొప్పు వచ్చిన తర్వాత అది కొప్పు పడిపోతుంటే మళ్ళీ వేసి పక్కని చెయ్యి ఓ పక్కన చెయ్యి పెట్టి కొంచెం పెట్టి ఆ పక్కన పడిపోకుండా ఎక్స్ట్రా వచ్చింది ఉండి ఆ కొంచాన్ని సంచిలో వేయటము, అది పద్ధతి. అంటే ఇచ్చేటప్పుడు తక్కువ ఉండకూడదని మనకు ఆచార విధానంగా ఉంది అది. హల్లెలూయా. అంటే అది కొంచెం కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కొంచెం మీరు తల కొడితేనే కరెక్ట్ అని కొంచెం, అయితే తల కొట్టకుండా మరి పక్కన పెట్టి అలా చేసేవారు. ఆ పద్ధతి నేను చూసిన మర్చిపోను. మా తాత అంత ఇచ్చే మనిషి కాదు, అయితే ఈ పద్ధతి మాత్రం ఫాలో అయ్యేవాడు. ఎవరికి ఎక్కడ ఇచ్చేయాలి అక్కడ ఇచ్చేసేయడానికి. అది మామూలుగా అన్ని ఇచ్చేయాలని మనసు ఉండేది కాదు ఆయనకి. ఈ విషయంలో మాత్రం తప్పు చేసేవాడు కాదు ఆయన. తప్పకుండా అలాగే కొలిసి అలాగే కొలత వేసేవాడు. కాబట్టి మీకు మనుషులు ఇచ్చేటప్పుడు అలాగున అణచి కుదిలించి మళ్ళా అణచి మీ ఒడిలో పోస్తారు. ఎప్పుడు? మీరు ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఇచ్చినప్పుడు మనకు అందరికీ ఎలా ఉంటుంది, కొంచెం బాధ వేస్తుంది, నా దగ్గర ఉన్న డబ్బులు వెళ్ళిపోతుంది. కానీ ఇంకో విషయం చెప్తాను, ఇచ్చే మనసు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే చాలా సంతోషం. జేబులు ఖాళీ అయిపోయిన ఇచ్చేసాను. మా మామగారు అంటే పాస్టమ్గా తండ్రి, ఆయనకు అలాంటి మనసు. ఆయన విశ్వాసి కాదు, ఆయన నాస్తికుడు. అయితే ఇచ్చేసి మనసు ఆయనకి. ఆయన జీతం వచ్చినా కొంతమందికి ఇచ్చేసి, కొంతమంది ఫీజు కట్టేసి, ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి స్కూల్ ఫీజు కట్టదు, బయట నిలబెట్టాలి. ఆ టీచర్లు బయట నిలబెడితే చూసి ఎవరికైనా కొంతమంది కట్టినప్పుడు తను కట్టేసి జీతం తక్కువైపోయినా ఇచ్చేసిన సంతోషంగా వచ్చేవాడు. అది ఆయన యొక్క నేచర్.
ఇచ్చేవారికి కష్టం అనిపిస్తుంది, ఇవ్వని వారికి కొంచెం ఇవ్వాలన్నా చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇచ్చిన వాడవైతే నువ్వు తప్పకుండా అనేక రెట్లు పొందుకుంటావు. జాగ్రత్త ఆలోచించండి. ఈ కొన్నేళ్ళకి ఈ యొక్క నేచర్ మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముంటుంది వాక్యం చెప్పిందంటే సామెతలు 19:17, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బేదలకు కనబడితే ఇవ్వండి, సహాయం చేయండి. ఎందుకంటే మీరు యెహోవాకు అప్పిస్తున్నారు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. మీరు చేసిన ఉపకారానికి మీకు ఉపకారం వస్తుంది. మీకు సహాయం దొరకాలంటే ముందు మీరు సహాయం చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ముందు మీరు వాట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్? పెట్టుబడి పెట్టాలి. ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళే లాభం పొందుకుంటారు. కాబట్టి మీరు పేదలకు సహాయం చేయండి. ఇంకో మాట కనబడుతుంది సామెతలు 28:27, బేదలకిచ్చు వానికి 28:27, బేదలకిచ్చు వానికి లేమి కలుగదు. మీకు ఎప్పుడు లేమి ఉండదు, సమృద్ధి ఉంటుంది మీకు. కన్నులు మూసువానికి బహుశాపములు కలుగు అని రాయబడింది ఇక్కడ. ఇంకో మాట చూపిస్తాను చూడండి. అదే సామెతలు 22:9, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి కిచ్చును, అట్టివాడు దీవెననందును. అర్థమైందా? ఇచ్చే మనస్సు కలిగిన మీరు ధన్యులు. లేనట్లయితే ఈ రోజు నుంచి పెంచుకుందాం. ఎవరికైనా సహాయం అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేయండి. అవును, మీలో కొంతమంది సహాయం చేస్తూ గత దినాల్లో ఎవరికి మనం సహాయం చేస్తున్నారు. మీలో కొంతమంది మరి ఇచ్చి వారికి మన సహాయం పంపించగలిగాం. దీనికి మేము కలుగాక. ఆఖరిగా దీంట్లో ఇంకా ఇచ్చే విషయంలో వచ్చినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5:7, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. మీరు మనుష్యుల మీద కనికరం చూపించినట్లయితే దేవుడు మీకు కనికరము చూపిస్తాడు. తర్వాత మరి ఇంకోటిది ప్రార్థనాపరుడు, నిరంతరము ప్రార్థన చేసేవాడు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే 5వ విషయం ఇది. మరి కొన్నేలి పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన సమూహంలో గడిపే వ్యక్తి అని మనం చదివిన వాక్యంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు చెప్తాడు మీరు ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థన ఎలాగ ఉండాలి. మత్తయి సువార్త 6:6, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మళ్ళా గుర్తు చేస్తున్నాను, మీలో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. తప్పకుండా మీలో కొంతమందికి అటువంటి అవకాశము లేదేమో. మీరు మరి షేరింగ్ రూమ్స్, బెడ్ స్పేస్లో మీరు షేర్ చేసుకుంటున్నారేమో. మీకు ప్రత్యేక గది ఉండకపోవచ్చు. అయితే దినములో ఏదో ఒక సమయాన్ని ప్రత్యేకం చేసుకొని ఎవరు లేని బయటికి వెళ్ళిన స్థలంలో కూడా కూర్చోవచ్చు. ఎక్కడో ఒంటరిగా ఉన్న స్థలం, ఒక పార్క్ కానీ బయటికి ఎవరు లేని స్థలానికి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థన అవసరము. కాబట్టి ఈ కొర్నేలియస్కి ఎలాగో మనం చెప్పగలం ప్రత్యేక ప్రార్థన ఉందని చెప్పాలంటే మనం ముందు చదివిన వాక్యమే అది 10వ అధ్యాయం 3వ వచనంలో, పగలు ఇంచుమించు 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10:3, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనం ముందు తేటగా అతను కనబడను. అంటే ఆ టైంలో అతను వ్యక్తిగతంగా ప్రార్థన. ఎందుకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు? ఒక దర్శనం కలగాలంటే వ్యక్తిగత సమయంలోనే మీకు దర్శనం జరుగుతుంది, లేకపోతే ఇంకో చోట కూడా దొరుకుతుంది. ప్రత్యేక రీతిలో ఉపవాస ప్రార్థనలు కూడి మరి దేవుని కొరకు వేచి ఉండే ప్రార్థనలు ఉంటాయే, దీర్ఘ ప్రార్థనలు ఆ సమయంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు దర్శనాలు వస్తాయి మనకి. వ్యక్తిగత ప్రార్థన దర్శనం కలుగుతుంది. ఇక్కడ ఇతడు వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాడు కదా, దర్శనం కలిగింది. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అప్పుడు అక్కడ అతనికి చెప్పబడింది, నీ ప్రార్థన అంటే అది ఎల్లప్పుడూ చేసేవాడిన ప్రార్థన, ఆ రోజే కాదు చేస్తున్నాడు అని కనబడుతుంది. కాబట్టి ఇతనికి అదే కాకుండా ఇతనికి ఉపవాస ప్రార్థన చేసే అలవాటు ఉందని మనం చూడగలుగుతున్న వాక్యంలో. అదే 10వ అధ్యాయంలో 30వ వచనానికి వెళ్దాం. అక్కడ 30వ వచనంలో ఏంటంటే, పేతురు అడుగుతాడు, నన్ను ఎందుకు పిలిచావు అని అడిగినప్పుడు అప్పుడు కొర్నేలి చెప్తాడు. అప్పుడు కొర్నేలి 30వ వచనంలో, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట
ప్రార్థన చేయుచుండగా. అక్కడ ఉపవాసం మనకి తెలుగులో రాయబడలేదు, రాయబడింది అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఫాస్టింగ్ అని తెలుగు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కనబడటం లేదు ఉపవాసం అనే మాట. అయితే ఉపవాసం ఉండి ఏ రోజు నుంచి ఆ దర్శనం వచ్చిన రోజు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. అక్కడి మొదలుపెట్టి దర్శనం వచ్చింది కదా, ఇంకా మానేయలేదు ఉపవాసం, కంటిన్యూ చేశాడు. ఎందుకంటే ఆయన ఎవరో వస్తాడంట దేవుడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడబోచున్నాడు. కాబట్టి నన్ను, నా మనసును, నా శరీరాన్ని కూడా దేవుని మాట వినడానికి నేను సిద్ధపరచుకోవాలని 4 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. అందుకే దేవుడు ఆశ్చర్యకార్యం అని జీతం చేశాడు. అక్కడ 31వ వచనంలో మళ్ళీ ఆయన చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యం దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవని ఆయనకు చెప్పబడింది. హల్లెలూయా. అయితే పేతురు వస్తాడు. అక్కడ కొన్నేళ్ళకి జరిగినటువంటి ఆశ్చర్యకరమైన పేతురు వచ్చి స్వచ్ఛమైనటువంటి సువార్తను అందిస్తాడు. ఆయన స్వచ్ఛమైన సువార్త అందించినప్పుడు ఏమి జరిగిందంటే 44వ వచనంలో పేతురు ఈ మాటలు అంటే సువార్త చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. ఈ కొర్నేలి యొక్క ప్రత్యేకమైన జీవిత విధానంలో ఒక గొప్ప విషయం జరిగింది. కొర్నేలికే లాభం జరగలేదు. ఆయన తన ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు, రాయబడింది అక్కడ. కుటుంబాలు, మిత్రులను, బంధువులు అందరి ఒక ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేసి పెట్టించుకున్నాడు. ఆ రోజుల్లో దేవుడు ఒక ఆశ్చర్యకార్యం, ఆయనతో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని బాప్తిసం కూడా తీసుకున్నారు. అనేకులు ఆ రోజు రక్షించబడ్డారు. ఈ కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే కొర్నేలిలో ఉన్నటువంటి ఈ యొక్క 5 విషయాలు. హల్లెలూయా. ఏంటి ఆ 5 విషయాలు మళ్ళీ గుర్తు చేసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. మొదటిది భక్తిపరుడు. మీరు భక్తిపరుడుగా ఉండాలి. రెండవది దేవుని యందు భయము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. మూడవది తాను భయభక్తులే కాకుండా తన కుటుంబాన్ని భయభక్తులు నడిపించుకున్నవాడు. నాలుగవది ఆయన ధర్మము చేసినవాడు. ఐదవది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ విషయంలో నీవు కలిగి ఉంటే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. దేవుని దృష్టి ఆయన మీదకి వచ్చింది. ఆయన దేవుని మాట విన్నాడు, తన కుటుంబానికి రక్షణ సంపాదించుకున్నాడు, అనేకులకు రక్షణ సంపాదించుకున్నాడు. అదే బైబిల్లో లేదు. కానీ తర్వాత ఆయన పేతురును వెంబడించి పేతురుతో కూడా రోమ్ వెళ్ళి సేవ చేసిన తర్వాత ఇంకో చోట ఆయన పాస్టర్ గాను తర్వాత బిషప్ గాను అయినట్టుగా ఆయన గురించి చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత ఈ క్యాథలిక్ చర్చ్ ఆయన సెయింట్ అంటే పరిశుద్ధుడిగా ఆయన్ని వెనరేట్ అంటారు, సెయింట్గా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. సెయింట్ కొర్నేలియస్ అని ఆయన పేరు పెట్టింది. ఎందుకు అటువంటి ప్రత్యేకమైనటువంటి హోదా సంపాదించుకున్నాడు ఈ కొర్నేలి. ఎందుకంటే ఈ 5 విషయాలను బట్టి ఈరోజు ఉదయకాలం నేను అడుగుతున్నాను, నీవు ఈ 5 విషయాలు పట్టుకుంటావా? భక్తిపరుడుగా ఉండడానికి నిన్ను నీవు అప్పగించుకుంటావా? భయము కలిగి దేవుని కొరకు జీవిస్తావా? నీ కుటుంబాన్ని భయభక్తులలో దేవుని భయభక్తుల్లో పెంచుతావా? నీవు ఇచ్చుటయందు ఎంతో ఆతృత కలిగి ధర్మము చేస్తావా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూ నీవు ఉంటావా అని అడుగుచున్నాను. కళ్ళు మూసుకుందాం. ఎవరు ఆశీర్వదించబడాలని ఆశపడుచున్నారు? ఈరోజు మీకు అవకాశం ఉంది. మీ జీవితంలో ఒక మార్పు, విన్న విషయాలు ఒకసారి ధ్యానం చేసుకొని ఇంటికి వెళ్ళి ఈ 5 విషయాలు నాకున్నాయా? కొర్నేలి వంటి జీవితం నాకుందా? ఈ 5 విషయాలు నేర్చుకోవడానికి మీరు ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2-3 వచనాలు మాత్రం చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో 5 మాటలు కనబడతాయి. నాకుందా? నేను ఇచ్చే విషయంలో ఎలాగున్నాను? నేను ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాను? నువ్వు ఇచ్చేవాడవైతే ఆ ఇబ్బందికి రాకూడదు. భక్తిపరుడుగా ఉంటున్నావు. నీ పిల్లలు ఎందుకు నీ మాట వింటం లేదు? పిల్లల గురించి చింత ఎందుకు పడుచున్నావు?
నువ్వు చెప్తున్నా కానీ వారు వింటలేదు. ఎందుకంటే వారి జీవితంలో ఇన్వెస్ట్మెంట్, నువ్వు పెట్టుబడి పెట్టలేదు, వారికి దేవుని మాటలు చెప్పలేదు. ఈరోజు దేవుడితో మాట్లాడుచున్నాడు. నీ పిల్లలను భయభక్తుల్లో పెంచుచు వారిని గురించి శాంతి, సమాధానం, సంతోషం నీకు ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, దేవుడికి జవాబిస్తాడు. ధర్మం చేయి, దేవుడిని దీవిస్తాడు. ఈ మాటల్ని పట్టుకొని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళగలవా? ఈ మాటల ద్వారా బలం పొందుకుని నడవగలవా? ఒకసారి ఆలోచించు. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, నిన్నే స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నింపావు నీదు అగ్నితో, నింపావు నీదు ఆత్మతో, నింపావు జీవజలముతో, నేను మహిమ పరతును. నింపావు నీదు అగ్నితో, నింపావు నీదు ఆత్మతో, నింపావు జీవజలముతో, నేను మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
తండ్రి, నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నావు. వెరిగి నలిగిన వారి మీద నీ దృష్టి ఉంచుతాను. నేను ఆశ్రయించే వారి మీద దృష్టి ఉంచుతాను. నిన్ను ప్రార్థించే వారి మీద నీ దృష్టి ఉంచుతాను. నేను భయభక్తులు గల వారి మీద దృష్టి ఉంచుతాను. తన కుటుంబాన్ని మరి భయభక్తులు నడిపే వారి మీద దృష్టి ఉంచుతాను. ప్రభా, ఇచ్చేవారు, ఈ పేదలను సహాయం చేసే వారి మీద దృష్టి ఉంచుతాను. ప్రభానికి స్తోత్రం. ఈ యొక్క వినిన మాటలు నీ బిడ్డలు పట్టుకుని వాటి ప్రకారంగా జీవించి నీ యొక్క ఆశీర్వాదం పాత్రలో ఉన్నట్లుగా మనం తీర్చిదిద్దుమని మహిమాకంత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నిజమండి. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. హల్లెలూయా. చాలా చాలా ఉన్నతమైన వాక్యము నేడు విన్నాం. ఆమేన్. క్రైస్తవులైన మనము ఎలా ఉన్నాం? దేవుడు మనల్ని ఛాలెంజ్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మన బిడ్డలను మనం ఎలా పెంచుకుంటున్నాం? మన జీవితం, మన భక్తి ఎలా ఉంది? మన అంతంత భక్తి ఉంటే అంతంతగానే దీవించబడతాం. ఆమేన్. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించినట్లయితే పరలోక రాజ్యానికి ఏదో మామూలుగా ప్రవేశించేద్దామని ప్రయత్నం చేద్దామని దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో కూడా ధనవంతులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో కూడా మంచి పేరు, బలా నమ్మకమైన దాసుడు అని పిలబడే స్థితిలో నేను ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి భక్తిని మనం కలిగి జీవించాలని మనం కొంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. రేపు మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. ఆమేన్. మీరు కూడా మీ బిడ్డలకు నేర్చుకోవాలంటే ముందు మీరు నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు నేర్చుకొని మీ బిడ్డలకు నేర్పించే స్థితిలో మీరు ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు మనం తప్పిపోయి ఉన్నాం అనేక సార్లు. మన బ్రతుకులు బాగు చేసుకొని, మన కుటుంబాలు బాగు చేసుకునే భాగ్యాన్ని దేవుడు మరొకసారి ఉదయకాలం దాంతో మనకి ఇచ్చినందుకు ఆయనకి వేలాది స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్. అట్టి భక్తిని మనం కలిగి జీవిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి వంటి జీవితము క్రైస్తవుడు కలిగి, కొర్నేలి నిజమైన
క్రైస్తవునికి మాదిరిగా ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. అట్టి జీవితం మనందరూ కలిగి ఉందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు స్వరూప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు మనకు దీవెన అనుగ్రహిస్తారు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరోసారి మీ పాదసని చేరి మేము స్తుతించడానికి, ప్రార్థించడానికి, దేవా మీకు వాక్యం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి, సజీవత్వాన్ని బట్టి, మంచి ఆరోగ్యాలు బట్టి దేవా మరోసారి మీకు వేలాది తెలుస్తున్నానయ్యా. దేవా నీ సేవకుని ద్వారా స్పష్టంగా మా జీవితాలతో నైనా మీరు మాట్లాడిన విధానం బట్టి మరోసారి మీకు వేలాది చెల్లిస్తాను. క్రైస్తవులుగా తండ్రి మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మేము భక్తి చేయాలి, ఏ విధంగా తండ్రి భయములో తండ్రి మాకు బ్రతుకులు కట్టుకుంటూ ముందుకు కొనసాగాల స్పష్టంగా నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడారు. అందుని బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనేక మార్లు దేవానైనా మా జీవితాలు మేము తప్పిపోతుండగా దేవా నీ కృప చొప్పున మాత్రమే తండ్రి మమ్మల్ని నిలవబెడుతూ లేవనెత్తు నడిపిస్తున్న దేవా మరోసారి మీకు వేల వందనాలు చెల్లిస్తాము. ఈ సమయంలో దేవానైనా నిర్ణయించుకున్న ప్రతి నీ కుమారుడు కుమార్తెను తండ్రి దేవానైనా మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవితాలు తండ్రి మార్చుకొనగలిగే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంటున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తాము. కృప చూపించండి, కరకరించండి. నిజమైన క్రైస్తవునిగా తండ్రి ఏ విధంగా జీవించాలో తండ్రి దేవా ఇక మీద నైనా మీ కొరకై తండ్రి జీవించే అటువంటి నిశ్చయత కలిగి నేను ఇక్కడ వెళ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి దేవా మీరు నేను దీవించి ఆశీర్వదించి మనం వేడుకొంటున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు. నేను తండ్రి వాక్య ధ్యానంలో మీరు ఉన్నందుకు వందనాలు దేవా. ఇచ్చిన కానుకలు బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా. ఎవరైతే దేవా నైనా కానుకలు ఇచ్చినారో ప్రతి ఒక్క హస్తాన్ని తండ్రి మీరు దీవించండి, నూరంతులుగా ఆశీర్వదించి మనం వేడుకొంటున్నాను. నా చెల్లిస్తాం తండ్రి దేవానైనా. మరొకసారి దేవా మీ యొక్క రాకడ ఆలస్యమైతే మేమందరం విధంగా కూడుకొని మీలో సంతోషించిన భాగ్యం మాకు అనుగ్రహించమని, నేను అక్కడ వెళ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి మీరు దర్శించి మీరు దీవించి నడిపించమని దేవానైనా. రాబోయేదైనా ఒక బలమైన ఒక సంఘముగా తండ్రి ఈ సంఘం తండ్రి లేవనెత్తబోతున్నది. మరోసారి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి దేవ ఒక పవర్ జనరేటర్గా తండ్రి ఈ సంఘం ఉండబోతున్నది. మరోసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ దేవ కృప చూపించి కనికరించి నడిపించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక.